కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాపట్లలో మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ సెంటర్లో ధర్నాకు దిగారు. బాపట్ల చీరాల సరిహద్దు తీర ప్రాంతంలో ఈపురపాలెం స్ట్రెయిట్ కట్ కాలువ పూడ్చిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఎమ్మెల్యే మాధవి భర్త గల్లా రామచంద్రరావు భ్రమరా ఇన్ఫ్రా కంపెనీ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్నారని తెలిపారు. మత్స్యకారులు బుర్లా వెంకట్రావు నుంచి జీపీఏ పొందిన ఎమ్మెల్యే భర్త గల్లా రామచంద్రరావు కాలువ పూడ్చాడని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అండతోనే అధికారులు తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాలువ పూడ్చిన వాళ్లపై చర్యలు తీసుకోకుండా అడ్డుకున్న తమపైనే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలువను యథాతథ స్థితిలోకి తీసుకురావాలని మత్స్యకారులు కోరారు. ఈపురపాలెం సైట్ ముఖద్వారం అంటే ఈపురపాలెం కెనాలు బాపట్ల జిల్లా అడవిపల్లిపాలెం వద్ద ఒక వంపు తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఆ వంపు ద్వారా మత్స్యకారులైన మేము మా పడవలు దాదాపు 2,000 పడవల్లో మేము అక్కడ భద్రపరుచుకుని మా సరుకులు మేము దిగుమతి చేసుకుని మత్స్య సంపదని మేము మార్కెట్కి తరలిస్తాం. అలాంటి వంపుని గుంటూరు టు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు భ్రమరాంబ శ్రీ భ్రమరా రిసార్ట్స్ అనే ఒక సంస్థ పెట్టుకుని తెలుగుదేశం నాయకులు బుర్లా వెంకట్రావుతో జీపీఏ కుదుర్చుకుని ఆ బీచ్ మొత్తం కూడా పెద్ద పెద్ద కొండరాలతో పూడ్చివేసి ఆ మొగను పూడ్చివేశారు. దీని మీద మేము ఒక 5-6 నెలల నుంచి కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే బాపట్ల జిల్లా కలెక్టర్ నిమ్మక నీరెత్తినట్లుగా